పరిశుద్ధ వాక్యం నుంచి మనము మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం దాని 10వ వచనాన్ని మనం చదువుదామండి. మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనినొకడు ఉపచారము చేయుడి. పరిశుద్ధ వాక్యంలో అపోస్తలుడైన పేతురు సార్వత్రిక సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలో ఒక అద్భుతమైన మాట తెలియపరుస్తున్నారు. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనినొకడు ఉపచారము చేయుడి. దేవుడు మన అందరినీ వ్యత్యస్తమైన కృపలతో నింపాడు. అందరూ ఈ మాట అర్థం చేసుకోవాలి. మీకున్న కృపావరం వేరు, వారికి ఉన్న కృపావరం వేరు. మీ భార్యకున్న కృపావరం వేరు, భర్తకున్న కృపావరం వేరు. అందరికీ 24 గంటలు మాత్రమే ఉంది. ఒకరికి 48 గంటలు, ఒకరికి 30 గంటలు, ఒకరికి 12 గంటలు ఇస్తే భయంకరమైపోయేది కదా. అందరికీ 24 అవర్స్ ఇచ్చారు. మీరు మీ సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారు, మీరు మీకు అప్పగించిన కార్యాన్ని ఎలా వినియోగిస్తారు అనేది ఇంపార్టెంట్. మీకు దేవుడు అప్పగించిన కార్యాన్ని నమ్మకంగా మీరు చేపట్టుచున్నటువంటి వారైతే మీరు దేవునికి లెక్క అప్పగిస్తారు. దేవుడు మీ యొక్క ప్రయత్నమును, మీ సిన్సియారిటీని ఆయన ఇవాల్యుయేట్ చేసి మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. అందరికీ ఉన్న ఫ్రీడమ్ కొందరికి ఉండదు. కొందరికి ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ ఉన్నవారు ఏమీ చేయరు. ఫ్రీడమ్ లేని వారు చాలా చేస్తారు. వారు ఎల్లప్పుడూ దేవుని గురించి తలంచుకుంటూ ఉంటారు, ఎల్లప్పుడూ దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు దొరికిన కొలది కొందరికి చెప్తూ ఉంటారు. కానీ ఫ్రీడమ్ ఉన్నటువంటి వారు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ హిస్ కెపాసిటీ ఇన్ ఎవ్రీ వన్. దేవుడు ప్రతి ఒక్కరిలో తన సామర్థ్యాన్ని నింపాడు. మనం అందరము గృహ నిర్వాహకులము. గృహ నిర్వాహకులం అంటే ఏదో ఇంటి పని చేసేవాళ్ళుగా అనుకుంటారు. నో. గృహ నిర్వాహకులము అంటే సారథ్యం వహించేవారు. మీకు దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. దేవుడు మీకు కొన్ని అవకాశాలు ఇచ్చారు. వాటిని నెరవేర్చడానికి మీరు పిలువబడ్డారు. మీరు దేవుని కృపలో నిలబడడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. వాటిని ఎంత సిన్సియర్గా మీరు చేస్తారో అంత ఔన్నత్యాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభు తెలియపరిచిన ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదామండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని వద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని వద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్లగాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు నా గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇంట్లోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటి వాణిని అడిగాను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 70 మనుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ గృహ నిర్వాహకుడు కరప్షన్లో పూనుకొని ఆ యజమానిని ఆస్తిని పాడు చేసి
అనేకులకు అన్యాయం చేసి జీవించినటువంటి ఒక వ్యక్తిని పిలిచి, నిన్ను ఆ పని నుంచి తీసివేస్తున్నాను, ఇక మీదట నువ్వు ఆ పని కంటిన్యూ చేయడానికి వీల్లేదు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇక నేను పని లేని వానిగా ఇంటికి పోతే నన్ను చేర్చుకోరు, నాకు వారు ఆతిథ్యం ఇవ్వరు, నన్ను వారు అంగీకరించరు, కనుక ప్రతివాని పిలిపించి కొంత కన్సెషన్ ఇచ్చి తన తెలివిని అక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఆ సబ్జెక్ట్ గురించి కాదు మాట్లాడడానికి ఆశించేది, కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ దేవుడిచ్చాడు. మనం అందరం ఏదో ఒక దానికి జవాబుదారులం, ఏదో ఒక దానిని తిరిగి అప్పగించవలసినటువంటి వారం. మనకు అప్పగించినటువంటి ఆ కార్యాన్ని ఖచ్చితంగా నమ్మకంగా తుదముట్టించడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరత ఉంది. అందరినీ అనేక విషయాలు కొందరు అడుగుతారు, అన్నిటికీ జవాబు కూడా బరాబరు చెప్తారు, కానీ ఒక విషయాన్ని మాత్రం సరిగా చెప్పరు. అదేంటి తెలుసా? మీకు ఎంత ఆస్తి ఉంది, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఎలా ఉన్నారు అనే విషయం అడిగితే వాటిని డిఫెండ్ చేస్తారు. ఎవరు కూడా వాటిని రివీల్ చేయరు. నాకు ఇంత ఆస్తి ఉంది, నేను ఇవి సంపాదించాను అని చెప్పరు. అందుకే ఇప్పుడు పాన్ కార్డ్ అనేది ఒకటి ఉంది. అది అధికారుల చేతిలో దొరికితే పాన్ కార్డు కొట్టగా మన జాతకం అంతా వాళ్ళకు తెలిసిపోతుంది. మనం ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా మన వివరాలన్నీ వారి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండు బ్యాంక్ అకౌంట్తో అటాచ్ చేసి మనం కేవైసీ మనం సబ్మిట్ చేసిన వారం కనుక ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్, నథింగ్ క్యాన్ బి హైడ్. ఏది కూడా మనము ఎవరికి తెలియకుండా పెట్టడానికి ఉండదు, అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఈ జీవితం, మనం దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని ట్రాన్స్పరెంట్గా మనం మెయింటైన్ చేస్తూ వెళుతున్నప్పుడు మన మనస్సుకు నెమ్మది ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా మనం లేమనుకో, అడిగిన వాటికి జవాబు మనం చెప్పలేం. మనం కొన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎంత దాచినా అది పగలై బయటికి వస్తుంది. కనుక ప్రియులారా, జీవితం దేవుని దగ్గర దాచుకోవడానికి కుదరదు. గాడ్ హాస్ గివెన్ us ఏ లైఫ్ స్పాన్. దానిని సద్వినియోగం చేసిన వారిగా, దానిని సారథ్యం వహించిన వారిగా దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుడు మన అందరినీ ఆశీర్వదిస్తారు. చూడండి, దేవుడు మనకిచ్చిన తలాంతులైన, ధనమైన, ఆరోగ్యమైన, మనకిచ్చిన ఆత్మీయత అయినా అది దేవుని కొరకు ప్రయోజనకరముగా వాడుకోవడానికి, లేక ఇతరుల దీవెనల కొరకు వాడుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని గ్రహించిన వారిగా దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని మనం చూపించాల్సినటువంటి అవసరత ఉంది. ఒక అననీయ అండ్ సఫీరా, వారిద్దరూ ఈ అపోస్తుల దగ్గరికి వెళ్ళినటువంటి ఒక చరిత్ర మనం బైబిల్లో చూస్తున్నాం. వారిద్దరూ నిర్ణయించారు, అందరూ ఆస్తులు అమ్ముతున్నారు, అందరూ అపోస్తుల పాదముల దగ్గర పెడుతున్నారు, మనం కూడా చేద్దాం అని వారి ఆస్తి అమ్ముకున్నారు. అపోస్తుల దగ్గరికి వెళ్ళే ముందు భార్య భర్తలు ఆలోచించారు, మరి అన్నీ తీసుకుపోయి వారి పాదాల దగ్గర పెడితే ఇక వారికి ఇష్టం వచ్చినట్లే చేస్తారు కదా, ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వారి దగ్గర పోయి చేతులు చాపకుండా కొంత మనం దాచిపెట్టుకుందాం, మనం అంతా తీసుకుపోయి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనుకొని వారు అలా చేశారు. కానీ వారు చేసిన పొరపాటు ఏంటంటే, నేను అంతా అమ్మి ఇదిగో తీసుకొచ్చాను అని చెప్పి భర్త వారి దగ్గరికి తీసుకుపోయింది సగం. సగం ఎవరి దగ్గర ఉంది? భార్య దగ్గర ఉంది. ఇంతేనా అన్నప్పుడు అవును ఇంతే అని అన్నాడు. నిమిషంలో వాడు పడి చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చింది. ఇది తెలియకుండా భార్య అక్కడికి వెళ్ళారు. అమ్మా ఇంతకేనా మీరు పొలం అమ్మినది అని అంటే, అవునండి ఇంతకే. ఆమె కూడా పడి చచ్చిపోయింది. అక్కడ ప్రశ్న అడగడానికి, జవాబు చెప్పడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. అక్కడ ఏం జరిగిందని బైబిల్ చెప్తున్నారంటే, వారు పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు.
వారు అవనమ్మకత్వం చూపించారు. వారు చేయవలసింది ఏంటి తెలుసా? అయ్యా మేము అమ్మాం, కానీ ఇదిగో సగం మీ దగ్గరికి మేము తీసుకొచ్చాం, సగం మేము ఉంచుకుంటున్నాం అని చెప్తే కూడా వారు ఏమీ అనడానికి ఉండదు. ఎందుకంటే ఇది వారి ఆస్తి, వారి డిసిషన్. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ప్రతివాడు తన మనసులో యోచించిన కొలది చేయవలను. ఎవరి బలవంతం చేత ఎవరు ఏమీ చేయకూడదు. మీ మనస్సులో దేవుడు ప్రేరేపిస్తేనే మీరు దేవునికి ఇవ్వాలి, లేదా ఇంకొకరికి ఇవ్వాలి, ఇంకేదైనా చేయాలి. మీ మనస్సులో ఉన్న స్వేచ్ఛ మీరు వాడుకోవచ్చు, కానీ మీరు దేవునితో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని మనం కోల్పోయినట్లయితే దేవుని దగ్గర మనం మాట పోగొట్టుకున్నటువంటి వారిగా ఉండడానికి అది కారణం అవుతుంది. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం దాని యొక్క 13వ వచనాన్ని మనం చదువుదాం. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించునని అతనితో చెప్పెను. ఇక్కడ కొంతమంది ఇలాగనే చేస్తారు. పాస్టర్ గారండి, మీరు మా బ్రదర్కి చెప్పండి, మా సిస్టర్కి చెప్పండి, ఇలా చేయండి అని చెప్తారు. మనం తీర్పరులం కాము కదా. మన దేవుని వాక్యానుసారంగా నడుచున్నటువంటి ఫ్యామిలీస్, ఇద్దరూ దేవుని మందిరానికి వచ్చేవారు, ఆత్మీయ నాయకత్వానికి లోబడుచున్న వారైతే వారిని కూర్చోబెట్టి సామరస్యంగా మాట్లాడడానికి ఉన్న అవకాశం ఉంటుంది. కానీ లోకంలో ఉన్న వారి అందరి దగ్గరికి మనం పోయి మాట్లాడడానికి, ఓయి మీ విషయంలో నన్ను తీర్పరిగా ఎవరు నియమించారు అని ప్రభు అడుగుచున్నాడు. దాని 34వ వచనంలో, ఆ అధ్యాయం అంతా చదివితే ఈ సబ్జెక్టే అక్కడ కనిపిస్తుంది. 34వ వచనంలో, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. సో దేవుని సన్నిధిలో మనము విలువైన మనస్సు అది దేవునిలో ఉంటేనే మన దేవునితో కాన్సన్ట్రేషన్ మనకు ఉంటుంది. దేవునిలో మన మనస్సు లేకపోతే మనం ఆయనను ఆరాధించేటప్పుడు పరిపూర్ణ హృదయంతో మనం ఆరాధించలేం. దేవుని సేవించినప్పుడు పరిపూర్ణ హృదయంతో మనం సేవించలేం. జీవితంలో దేవుడు అప్పగించుచున్న ప్రతి ఆపర్చునిటీస్, వాటిని సద్వినియోగం చేస్తూ నమ్మకముగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. అది మనం అలా చేయకపోతే మన జీవితంలో అనేక రకాలైన ఓటమి మనం పాలయ్యి మనం నిరాశ చెందవలసినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. చూడండి, ఆ 12వ అధ్యాయం దాని 15వ వచనం చూద్దాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకరికి ఆస్తి కలిగినందుకు అతడు ధనవంతుడిగా సదాకాలం ఉండలేడు. దేవుడు అప్పగించిన సమస్తమును క్రయ విక్రయం చేయడానికి మనల్ని అనుమతించాడు. గృహ నిర్వాహకులుగా ఉండడానికి మనల్ని అనుమతించాడు. నథింగ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఈ భూమి మీద, ఈ శరీరం మీద మనం హ్యాండిల్ చేస్తున్న ప్రతిదీ కూడా టెంపరరీ. వీ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్ ఫర్ లైఫ్ టైమ్. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. ఇవన్నీ కూడా ఈరోజు కనిపించి రేపు మాయమైపోయేటువంటిది. మీకు తెలుసు, రిలయన్స్లో 2 మేధావులు ఉన్నారు. ఒకరు ఇప్పుడు కూడా గొప్ప ధనికుడిగా చలామణి చేస్తున్నారు, మరొకడు నిరుపేదుడిగా గుర్తింపు పొందాడు, తనకున్నవన్నీ పోగొట్టుకున్నాడు. ఇద్దరికి కూడా తండ్రి సమానంగా ఆస్తి పంచిపెట్టాడు. ఇద్దరు కూడా వారి కార్యకలాపాలు వారు మొదలుపెట్టారు. ఇద్దరు కూడా ఉన్నతమైన పేరును, ప్రఖ్యాతిని సంపాదించారు. ఇద్దరు కూడా ప్రపంచం తేరి చూచినటువంటి 2 వ్యక్తులు. అయితే ఒకరు ఆయన తీసుకున్న డిసిషన్స్ని బట్టి, ఆయన టేకప్ చేసినటువంటి బిజినెస్ యాక్టివిటీస్ని బట్టి ఆయన కుప్పకూలాడు, మరొకడు స్థిరంగా నిలబడ్డాడు. సో దేవుడు మనకు అప్పగించిన దానిని మన జ్ఞానవంతముగా దాన్ని వినియోగించకపోతే, నాకు చాలా ఉంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడానికి వీల్లేదు, అంతా కుప్పకూలుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం
జాగ్రత్త కలిగి నడవడానికి దేవుడు అప్పగించినది. మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మీరు నమ్మకంగా చేపట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు మనకు దయచేస్తాడు. మనము ఈ విషయంలో మనం అర్థం చేసుకున్నటువంటిది ఏంటి అంటే, ఈ యొక్క పాఠంలో మనం అర్థం చేసుకున్నటువంటిది, అక్కడ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. యజమానుడు ప్రశ్నించినప్పుడు ఏమి ఫీల్ అయ్యాడు? ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాడు. నా పదవి పోతుంది, నా ఛాన్స్ పోతుంది కనుక వాడు తెలివిగా అక్కడ కొంతమందికి సహాయం చేస్తూ తన పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. మనం ఈ జీవిత యాత్రలో మనం దేవునికి జవాబుదారులం గనక జాగ్రత్త కలిగిన వారిగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. దైవ చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి, మనము సక్సెస్ఫుల్గా ముందుకు పోవడానికి దేవునిపై మనం ఆశ్రయించాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, ఒక ఫార్మర్ ఆయన చేయుచున్నటువంటి వ్యవసాయంలో విజయం సాధించాలంటే నంబర్ 1 ఆయన నాణ్యత కలిగిన విత్తనం వేయాలి. నంబర్ 2 ఆయన అలర్ట్గా ఉండాలి. వచ్చేటువంటి ప్రతి న్యాచురల్ కెలామిటీస్ లేక నష్టాలు జరుగుతున్నప్పుడు ఆయన చేయగలిగిన జాగ్రత్త ఆయన పాటించి నిలబడడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఈరోజు లోకమంతా కూడా రిసెషన్ జరుగుతుంది, ఆర్థిక మాంద్యం. అన్ని కంపెనీలు వారు క్లోజ్ డౌన్ చేస్తున్నారు, వారి ఎంప్లాయీస్ని తీసివేస్తున్నారు. హై సాలరీస్ ఇచ్చేటువంటి ఎంప్లాయీస్ను చాలామందిని తీసివేసి తక్కువ సాలరీలో పనిచేయగలిగిన వారిని హైర్ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ అనేది కూడా చాలా కంట్రోల్ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో మనం అప్రమత్తంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడిచ్చినటువంటి ఈ జీవితం విలువైనది అని గ్రహించి ప్రతి రెస్పాన్సిబిలిటీని నమ్మకంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ దేనికి పరిష్కారం కాదు. బహు జాగ్రత్తగా మనం ముందుకు నడుస్తూ దేవుని మహిమపరచాలి. పరిశుద్ధ వాక్యం నుంచి మరొక వచనం కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం దాని 22వ వచనాన్ని చదవండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఇక్కడ చూడండి, ఐహిక విచారములు, ధనమోసములు, ఈ రెండు ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటిది. మనకు దేవునికి ఇష్టలుగా నడవాలని ఆశ ఉంది, కానీ ఐ ఆల్సో వాంట్ టు బికమ్ రిచ్. నేను కూడా ధనికుని కావాలి. నా ఫ్రెండ్ నాకంటే డల్గా ఉన్నవాడు ఇప్పుడు గొప్ప ధనికుడు అయ్యాడు కనుక నేను కూడా కాస్త హుషారితనం చూపించాల్సినటువంటి అవసరత ఉంది అని ఐహిక విచారము, ధనమోసము ఒక వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. తద్వారా ఏం జరుగుతుంది? తన పీస్ ఆఫ్ మైండ్ ఆయన పోగొట్టుకుంటున్నాడు. నిద్ర లేకపోవచ్చున్నాడు, ప్రశాంతత లేకపోవచ్చున్నాడు, అన్నిటికీ ఇరిటేట్ అవుతున్నారు. కొంతమందితో మాట్లాడితే వెంటనే వారు ఇరిటేట్ అవుతున్నారు అనుకోండి, సంథింగ్ ఈజ్ బోదరింగ్ దెమ్. ఏదో ఒకటి వారిని కలవరపరుస్తుంది, ఏదో ఒకటి వారిని బాధ పెట్టిస్తూ ఉంది. అమాయకునిది నేను లాక్కుంటాను అని అనుకొని నేను కూడగడితే నా పైన ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. మీరందరూ గుర్తుంచుకోవలసినటువంటి విషయం, దేవుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వ వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఏ వృక్షఫలమైనా మీరు తినొచ్చు, ఈ తోట యొక్క అధికారం మీకు ఇచ్చుచున్నా, మీరు దీనిని ఎంజాయ్ చేయండి అని దేవుడు అధికారం ఇచ్చినటువంటి వారికి ఒకటే మాట చెప్పారు, ఇదిగో తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని వృక్షఫలం మీరు తినకూడదు. ఎన్నోసార్లు చెప్పినటువంటి మాటే కానీ ఈ వృక్షఫలం మీరు తినొద్దు. ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెట్టు కూడా చెప్తుంది, డోంట్ ఈట్. నాకు యజమానుడు ఉన్నాడు, ఆయనను అడగండి. కానీ పాము ఏం చెప్తుంది? ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, ఇట్ ఈస్ సో టేస్టీ, యూ విల్ బికమ్ నాలెడ్జబుల్. మీరు చెడు దాని గురించి తెలివినిచ్చేవారవుతారు, మంచి దాని గురించి తెలివినిచ్చేవారవుతారు. మోసపోయారు. మానవునికి ఎప్పుడూ జరిగేదే మోసాలండి. బై 1 get 5, అంతే కదా? అరే 2 కొంటే 5 ఇస్తారా? మోసపోయి మనం ఏం చేస్తాం? ఇమ్మీడియట్లీ పోయి అందులో నుంచి 2 మనం తీసుకుంటాం.
ఇంకో 5 కూడా మనకు ఫ్రీగా వస్తుంది, టోటల్ 7. కానీ ఎవరైనా పుణ్యానికి వారి వస్తువులు మనకి ఇస్తారా? అది ఓల్డ్ స్టాక్ అయి ఉండాలి, ఇంటికి తీసుకుపోయి 2 సార్లు ఉతికినోడు చినిగిపోయేది అయి ఉండాలి, లేదా దాని కలర్ పోతుందని కంప్లైంట్ వచ్చినటువంటిది కావచ్చు, లేదా అది నీళ్ళు కనబడితే సింగ్ అయిపోయేటువంటిది కావచ్చు. ఏదో ఒక డిఫాల్ట్ అందులో ఉంది. వారు దాన్ని ఇస్తూ ఉండగా మనము అక్కడ లైన్ కట్టినాం. ఇక్కడి నుంచి ఫాతిమానగర్ వరకు లైన్ ఉంది అని చెప్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు. అక్కడ నిజంగా ఏదో అద్భుతం జరుగుతుందని చాలామంది ఇంకేం ఆలోచించరు. వాళ్ళు త్వరగా వాళ్ళు తీసుకునే ముందు నేను తీసుకోవాలని ముందుకు పరిగెత్తుపోయి చేతికి దొరికిందన్నీ తీసుకొని వచ్చి కౌంటర్లో ఏం ఆలోచించకుండా బిల్లు పే చేసి బయటికి వచ్చిన తర్వాత దీన్ని పరిశీలన చేస్తున్నాడు. లోపాలు కనబడతాయి, అప్పుడు తిరిగి తీసుకొని వెళ్తాం. అప్పుడు చెప్తారు, మేము ఆల్రెడీ రాసాం, మీరు చూడలేదా? ఒక చిన్న స్టార్ కనబడుతుందా? ఆ స్టార్లో కండిషన్స్ అప్లై. ఏంటి కండిషన్? నో రిటర్న్ బ్యాక్. ఈ కడప దాటినది ఏది కూడా లోపలికి రాదు అని చెప్పింది. మీరు చూడలేదా? చూడలేదండి. అది చూడాలంటే ఒక స్పెషల్ లెన్స్ కావాలి. ఆ పైన ఉన్నవన్నీ మనకు కనిపించింది, కానీ కండిషన్స్ అప్లై అనేది మనకు కనిపించలే. జీవితం అంతా ఒకరినొకరు మోసం చేస్తున్నటువంటిదే, కానీ అక్కడెక్కడ కూడా రియాలిటీ మనకు కనిపించడం లేదు. మనం ఈ కాలములో దేవుని కృప లేకపోతే అనేక సార్లు నిరంతరం మనం మోసపోవడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు మనకు ఎప్పుడు కూడా ఫేక్ హోప్ దేవుడు మనకి ఇవ్వడు. దేవుడు మనకి ఎప్పుడు కూడా చేయలేని కార్యాన్ని చేస్తానని దేవుడు చెప్పడు. దేవుడు ఏదైనా ఒక కార్యం మనకు చెప్తే అది ఖచ్చితంగా ఆయన చేసేటువంటిది అయి ఉంటుంది. దేవుని వాగ్దానములన్నీ కూడా నెరవేర్చదగినటువంటిదే. ఆయన ఖచ్చితంగా దాన్ని మనకు దయచేస్తాడు. చూడండి, మనం జీవితంలో చాలా ఫూలిష్నెస్ మనం చేస్తాం. అందులో ఒకటి ప్లానింగ్ లేకుండా ఎవరైనా ఏమైనా చేయగలరా? మీకు ప్లానింగ్ ఉండాలి. మీరు అన్నిటిని గూర్చి ఆలోచించాలి. ప్లానింగ్ కంపల్సరీ ఉండాలి. బట్ ప్లానింగ్ వితౌట్ గాడ్ ఈజ్ ఫూలిష్నెస్. దేవుడు లేకుండా మీరు ప్లాన్ చేసిన వాటిని అమలు చేయడానికి దేవుడు ఇష్టపడకపోతే మీ ప్లానింగ్ అన్నీ కూడా సగం దూరం వెళ్ళిన తర్వాత దిస్ ఈజ్ ఫూలిష్నెస్, ఐ హ్యావ్ టు గో బ్యాక్ అని ఆలోచిస్తారు. నేను మీకు తెలియపరచడానికి ఆశించే విషయం, ప్లానింగ్ వితౌట్ గాడ్ ఈజ్ ఫూలిష్నెస్. ఒక ధనికుడు, ఒక యువకుడు, ఆయన తన పొలం పండించాడు, విస్తారమైన పంట వచ్చింది. అప్పుడు ఆయన తనకు తానుగా ఆలోచిస్తున్నాడు, నేను నా గోదాములన్నీ పెద్దగా చేసి ఈ ధాన్యం అంతా నేను అందులో పెట్టి నాతో నేను ఇలా అంటును, ఏమి? తినుము, త్రాగుము, సుఖించుము. కొన్ని జనరేషన్స్కు ఉన్నది నువ్వు సంపాదించావు, ఎంజాయ్ యువర్ లైఫ్. కానీ దేవుడు ఆ రాత్రి వానితో అడిగాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణముని నేను అడుగుచున్నాను, నీవు సమకూర్చినది ఎవరిదవును? ఎవరైనా దీని గురించి ఆలోచిస్తున్నారా? పేదవాళ్ళ ఆస్తిని కొట్టేసిన వాళ్ళు, భూమిని ఆక్రమించిన వారు, వారిని నడురోడులోకి పంపించేవారు ఈ రోజున మాట వినుచున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, నీ గుండెకాయ టక్ 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 అని కొట్టేది దేవుని మహాదయను, కృపను బట్టి నీకు కలిగినదని గుర్తుంచుకో. ఒకవేళ ఆయన టప్ అని చెప్తే నువ్వు పేలిపోతావు. జీవితంలో అక్రమ సంపాదనలు దేవునికి ఇష్టం లేదు అని గ్రహించి మనం క్రమబద్ధతిగా ముందుకు వెళ్ళడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. అమాయకుని బలి చేసి ధనికుడు కావడానికి ప్రయత్నం చేయకు. ఈ జీవితం దేవుని వలన మనకు అనుగ్రహించినటువంటిది. దీనికి దేవునికి మనం అందరం జవాబుదారులం. ఒక వ్యక్తిని పరీక్షల్లో పాస్ చేయాలంటే నువ్వు డబ్బు అడుగుతావు. ఒక అమాయక వ్యక్తిని ఏదైనా ఒక విషయంలో సహాయం చేయాలంటే నువ్వు డబ్బు అడుగుతావు. లాస్ట్కు నువ్వు ఎక్కడ ఇస్తావు తెలుసా? ఇది అపోలోలో, కేర్లో, యశోదాలో, ఇటువంటి హాస్పిటల్స్లో వెళ్ళి కట్టలుగా కట్టి చివరిగా పైకి చూసి
అని నోరు తెరిచి నీ ప్రాణాన్ని వదిలేస్తావు. దయగలిగి నీ పొరుగు వానిని ప్రేమించమని ప్రభు చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట. ఆ మాటను అర్థం చేసుకొని జీవించడానికి ప్రయత్నం చేయండి. మిత్రులారా, ధనమోహం మన జీవితంలో దేవునికి దూరస్తులుగా చేస్తున్నది అని గ్రహించి మన దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడుస్తాం. తల్లు వంచదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. మీ సన్నిధిని, మీ సమాధానమును మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. నీ సన్నిధి మాకు దయచేస్తున్నందుకు స్తోత్రం. మీ చిత్తం మేము నెరవేర్చబిడ్డలుగా మీ సన్నిధిలో ఉండడానికి కృప చూపుమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి కొరకై వందనాలు. నీవిచ్చిన సమాధానం కొరకు వందనాలు. నీవిచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. నీవిచ్చిన సమస్త సౌభాగ్యముల కొరకు వందనాలు. అంతా నీ దానమని ఒప్పుకుంటున్నాం ప్రభువా. మేము కేవలం నిర్వాహకులం, సారథ్యం వహించువారం, యజమానుడి ఆజ్ఞకు లోబడిన వారం. మమ్మల్ని సంపూర్తిగా నీ కొరకు సమర్పిస్తున్నాం. మీ పవిత్ర రక్తముతో మమ్మల్ని కడుగుమని, శుద్ధి చేయమని, కృపచూపుమని, ఆదరించమని, అద్భుతములు జరిగించుమని, ప్రతి వారిని దీవించి గొప్ప చేయమని, నీ బిడ్డలందరూ వర్ధిల్లునుగాక. ఈ లోకం వారిని గుర్తించునుగాక. దేవునికి నమ్మకం చూపించిన వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడని వారు గ్రహించుదురుగాక. నీ కృప ద్వారా వారిని వర్ధిల్ల చేయమని, అద్భుతములు జరిగించుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.